నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. కొన్ని వర్డ్స్ మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. వాటిల్లో అదృష్టం అనే మాట చాలా చాలా సంతోషాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అయితే అదృష్టవంతులుగా మనం మన జీవితం వెళ్ళటం అనేది అది సుకృతంగా భావించాలా, దురదృష్టం అనేది వెంటాడుతోంది అనేది కూడా మరి వింటూ ఉంటాం. రెండు ఉంటాయి కదా. మరి దురదృష్టవంతులుగానే మా జీవితం వెళ్ళిపోతోంది అనేది పూర్వజన్మ పాపంగా కన్సిడర్ చేస్తారా? అసలు ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి డెఫినెట్ గా హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. హార్డ్ వర్క్ తో పాటు ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి కదా. ఉండకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాకపోతే మనసుకి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే విధానం ఏదైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది దీంట్లో. అయితే మీరు అన్నారు కదా, దురదృష్టవంతులు. మొదట ప్రశ్న అడిగినప్పుడు అదృష్టవంతులు వాళ్ళ జీవితం అంతా అదృష్టంగానే సాగుతుంది, దురదృష్టవంతులకి అన్ని సమస్యలే వస్తుంటాయి. ఇదంతా పూర్వజన్మ పాపంగా మనం పరిగణించాలని చెప్పి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయన పీడిత, ఇంకా రకరకాలుగా పీడిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం. అయితే కర్మకాండ అనేది ఒకటి ఉంటుంది. దేనికి ఏది జరుగుతుందా అనే జ్ఞానాన్ని కనుక మనం అలవర్చుకుంటే కనుక, అసలు మన లైఫ్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి కనుక మనం వాళ్ళ అనుసంధానం చేసుకుంటూ వెళ్తే కనుక మొదట అక్కడ మనకి కర్మదోషాల నుంచి బయటపడతాం. అయితే చాలా మంది మీరు అంటూ ఉంటారు, మా జీవితం అంతా దుర్భరంగా గడుస్తూ ఉండి బాధపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే బాధపడుతూ బాగా ఇబ్బందులు ఉన్నాయో ఆ సమయంలో ఒక మనసులో ఒక చిన్న మంత్రాన్ని అనుకోవాలి. ఒక చిన్న మంత్రాన్ని అనుకుంటే కనుక కొండంత తీసుకోవాల్సింది చాలా వరకు 50% గోరంత కావచ్చు, బాగా కర్మఫలం ఉంటే 50% తీసుకునే వరకు ఉంటుంది. బాగా వీళ్ళకి ఈ జన్మలో కనుక వీళ్ళంతా సత్ప్రవర్తన సద్బుద్ధి పరాయణులు అయితే కనుక గోరంత తోటి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన వాళ్ళు బాత్రూంలో కాలు జారి పడతారు, అంతే, అంతటితో వెళ్ళిపోతున్నారు. పెద్దగా ఏం దెబ్బలు తగలవు. కానీ ఇప్పుడు చేసేది కూడా కన్సిడర్ చేస్తాడు. ఇప్పుడు చేసేది కన్సిడర్ చేస్తారు. అదే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ప్రవర్తన మనం చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు మనం ఎలాంటి ధర్మ కార్యాలు చేస్తున్నాము, ఎలా భగవత్ సాధన చేస్తున్నాము, ఎలా భగవంతుని పట్టుకుంటున్నాము, దీంతో మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం నేనేం కొత్తగా చెప్తున్నది కాదు. నమశివాయ 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 అని అంటూ ఉంటే కనుక అంటే పాపము దూదికి నిప్పంటిస్తే పటాపటా పటాపటా పటా కాలిపోతుంది, నిమిషాల్లో కాలిపోతుంది. అలా మన పాపపు రాశి కాలిపోతుంది. నమశివాయ నమశివాయ, ఓం నమ శివాయ కావచ్చు, ఉత్తగా నమ శివాయ కావచ్చు, శివాయ నమః కావచ్చు, ఇలా అనుకోవడం వల్ల అది కాలిపోతుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లో శివపురాణం, లింగ పురాణం తదితర పురాణాల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి పాపం కాలిపోతుందంటే ఇక మళ్ళీ మనకి అటువైపు వెళ్ళనీయకుండా ఈశ్వరుడు మనల్ని కాపాడేస్తాడు అన్నమాట. అటువైపు ఇంకా అలాగా ఒక్కసారి ఎప్పుడైతే బర్న్ అవ్వడం మొదలు పడుతుందో దుర్గా, ఇంకా వాళ్ళకి అటువంటి ఆలోచన రావు. అంటే పాపపు రాశి కాలడం అంటే ఏంటి? జ్ఞాన ప్రచోదనం అవ్వడం అంటే ఇంకా అక్కడ మనకి పాపాలు అంటవు, వాళ్ళు పవిత్రులుగా పరిగణింపబడతారు, అలానే వాళ్ళు చలామణి అవుతారు. అయితే ఇక్కడ అదృష్టవంతులు, ఇప్పుడు మనకి నేను ఇందాక ఒక మంత్రం అనుకోవాలని చెప్పాను కదా, దురదృష్టం బాధలు పడుతున్న వాళ్ళు అనుకోవాల్సింది ఏంటంటే మనసులో పాప కర్మక్షయం అంతే. ఇప్పుడు ఏదైనా బాధపడుతున్నారు అనుకోండి, పాప కర్మక్షయం అనేసుకున్నాం అనుకోండి, అంతే. అది ఇప్పుడు దేనికి, ఇప్పుడు మనం అనుకుంటాము ఇప్పుడు ఈ బాధ వచ్చింది వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, లేదా మన స్వయంకృతం వల్ల వచ్చింది, ఇది ఏది అనుకోవడానికి అర్హత లేదు. ఎందుకో చెప్పనా, మనం పూర్వజన్మలో చేసుకున్నది కావచ్చు, ఈ జన్మలో తెలుసుకుని చేసిన కర్మల వల్లే మనం అనుభవిస్తూ ఉంటాము. అందువల్ల మనం ఏదైనా బాధపడుతున్నప్పుడు ఈశ్వరుడు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు, పాప కర్మక్షయం అంటే నాకు ఇక్కడ నేను ఇక్కడ నుంచి నేనంటే నేనని కాదు, మీరంటే మీరని కాదు, మనం ఇక్కడ నుంచి పునీతులం అవుతున్నాం, ఇక్కడ నుంచి భగవంతుడి కంట్రోల్లో ఆధీనంలో మనం ఉన్నాము. అందువల్ల పాప కర్మక్షయం అనేసుకొని ఈశ్వర నువ్వు ఇచ్చిన దీన్ని ఏదైతే ఉందో నేను ఆనందంగా అనుభవిస్తున్నాను, కానీ ఇక మళ్ళీ నన్ను ఇలాంటి వాటిల్లో తొయ్యకనాయన, అజ్ఞానంలోనే కదా ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా మళ్ళీ నన్ను ఈ అజ్ఞానంలో పడేయకనాయన అని చెప్పి భగవంతుని సదా వేడుకుంటూ ఇచ్చేయాలి. ఇప్పుడు అదృష్టవంతులు అంటే పుణ్యకర్మక్షయం,
అంతే కదా. ఎవరైనా ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే పుణ్యం అంతా పుణ్యం అంతా అయిపోతోందని. కరిగిపోతూ ఉంది. అయ్యయ్యో, మరి అది ఎవరు కరెక్ట్గా ఉందా? అదృష్టవంతులు చెప్పండి. పాపకర్మ క్షయమయ్యే వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటారు. అయితే అదృష్టవంతులు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆధ్యాత్మిక శక్తిని, ధర్మ కార్యాచరణని ఇంకా పెంచుకుంటూ ఉండాలి. 10 మందికి ఉపయోగపడే పనులు, మాట సహాయం కావచ్చు, లేదా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కూడా పుణ్యమే 100% కదా. అలా ఉండడము, ఇలా ఎప్పుడు భగవన్ నామస్మరణ. అసలు మనకి ఇవేమీ తెలియదు కదా దుర్గా, అసలు ఏది మంచి ఏది చెడు, అసలు తీర్పులు ఇచ్చే పొజిషన్ లో ఎవరు లేము. మనందరం మనుషులం కదా. తీర్పులు ఇచ్చేది కేవలంగా భగవంతుడు, మనం ఇవ్వకూడదు కూడా. ఇవ్వకూడదు. ఆ తీర్పులు ఇచ్చే పని మనం చేయకుండా భగవంతుడికే వదిలేసి భగవంతుడి నామస్మరణ చేస్తూ భగవంతుడిని పట్టుకొని, ఇప్పుడు దేవాలయాల్లో కొన్నిసార్లు సేవకు అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు పూజారులు అడిగినప్పుడు వాలంటీర్ గా నేను చేస్తాను, ఇది మహద్భాగ్యం అని చెప్పి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈశ్వరుడి కృప, గోవిందుడి కృప ఖచ్చితంగా ఉంటుంది, అంబా కృప ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అదృష్టం 10 అవుతుంది. ఇప్పుడు అంటూ ఉంటారు కదా, వాడికి పుణ్యం పుచ్చిపోయిందని చెప్పి. అదృష్టం పుచ్చిపోవాలి. కాకపోతే ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే ఇహ జన్మరాహిత్యం, లైబిలిటీ ఉండదు. కానీ అది టాలీ అవుతుందండి అంత ఈజీగా? అవుతుంది. అలా అయిన వాళ్ళే సన్యాసాశ్రమ జీవితంలో ఈ జన్మలో గడుపుతాం. కానీ గృహస్థలో ఉండి కూడా, గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనం టాలీ చేయగలం. గృహస్థాశ్రమమే మోక్షానికి తొలిమెట్టు కదా దుర్గా. కామిగా కాక మోక్షగామి కాదన్న నానుడి మీరు వినలేదా చెప్పండి. సో గృహస్థాశ్రమ ధర్మం ప్రథమ ఇది. అయితే ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ వాళ్ళ అంటే ఇప్పుడు హనుమంతుడు ఎందుకు వివాహం చేసుకున్నారు చెప్పండి, రామకృష్ణ పరమహంస ఎందుకు వివాహం చేసుకున్నారు చెప్పండి. ఆయన సన్యాసాశ్రమ జీవితాన్ని గడుపుతూ కూడా వివాహాన్ని చేసుకున్నారు అంటే కనుక దీనికోసమే కదా, మోక్ష సాధన కోసమే కదా వారు చేసుకున్నది. సో అసలంటూ గృహస్థాశ్రమ ధర్మం మోక్ష సాధనకి కూడా మనకి పరమావధి. కాకపోతే ఇది కలియుగం కాబట్టి ఒక్క జన్మలో మోక్షం సులభతరం కాకపోయినా భగవంతుని పట్టుకుంటే కనీసం రాబో ఉత్తర జన్మల్లో అయినా, కనీసం 3-4 జన్మల తర్వాత అయినా మనకు అలాంటి యోగ్యత. అంటే ఈ శరీరం నాది కాదు. ఇప్పుడు పోయిన జన్మలో ఈ సోల్ ఏ దేహంలో ఉందో, ఏ దేహాన్ని ఆశ్రయించుకొని ఉందో, వెన్నెముక అడ్డంగా ఉన్న జీవిలో ఉందా, నిటారుగా ఉన్న జీవిలో ఉందా మనకి తెలియదు కదా. ఇప్పుడైతే మనకి ఈ దేహాన్ని ఇచ్చారు, అలాగని దేహాన్ని నిర్లక్ష్యం చేసే రైట్ కూడా మనకి లేదు. భగవంతుడు ఇచ్చిన దేహాన్ని శుభ్రంగా చక్కగా ఉంచుకుంటూ కాపాడుకుంటూ భగవత్ సాధన చేయడమే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళ పరమావధి. అందుకే కదా స్వామి వివేకానంద గారు, మీరు ఆయన ఆటోబయోగ్రఫీ కనుక తీసుకుంటే ఆయన సన్యాసాశ్రమ జీవితం అనతి కాలమే జీవించారు అనుకోండి. ఒకసారి ఆయనకి విపరీతమైన కామవాంఛ పుట్టింది. విపరీతమైన కామవాంఛ పుట్టినప్పుడు ఒక పెనాన్ని చక్కగా వేడి చేసుకొని, బాగా వేడి చేసుకొని ఆ మరుగుతున్న పెనం మీద ఆయన కూర్చున్నారు. అంతటి నిష్ట అది అందరికీ సాధ్యం కాదనుకోండి. అలాగా అంటే నియమం అంటే అంత గట్టిగా ప్రతి విషయంలోనూ, అంటే అసత్యం ఆడకూడదు, ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ధర్మబద్ధీకరించుకుంటూ క్రమబద్ధీకరమైన జీవితం ఎవరైతే, అదే కదా సన్యాసాశ్రమ ధర్మం. ఒక క్రమబద్ధీకరణమైన జీవితాన్ని, ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ ని ఎవరైతే లీడ్ చేస్తుంటారో వాళ్ళని మనం మాంగ్స్ అంటాం, సన్యాసులు అంటాం. అంతే. అద్భుతం అండి. అయితే ఈ చిన్న నామంతో కూడా దురదృష్టాన్ని అదృష్టంగా ఖచ్చితంగా మార్చుకోవచ్చు అని మార్చుకోవచ్చు. పాప కర్మ క్షయము. కానీ బాధపడకూడదు. బాధ ఉంటుంది కాదని నేను చెప్పను. ఒక్కొక్కసారి విపరీతమైన దుఃఖం వస్తుంది, బాధపడుతూ ఉంటాం. ఆ బాధపడేప్పుడు కూడా విపరీతమైన బాధను కాబట్టి నా కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి కాబట్టి పాప కర్మక్షయం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దుర్గా, మనము అంటే దేనన్నా తప్పించుకోవాలి, ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి, స్కిప్ అవ్వాలంటే ఒక్కొక్కసారి వస్తువులు కూడా మనల్ని ఇబ్బంది పడతాయి. ఉదాహరణగా ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకున్నప్పుడు, గిన్నెలు తోమేప్పుడు సడన్ గా షింక్ లోంచి ఆ పైపు ఊడిపోతుంది, బాధ అనిపిస్తుంది. ఏమిట్రా ఆ నీళ్ళన్నీ నీళ్ళంతా బయటకు వచ్చి దాన్ని క్లీన్ చేయలేకే కదా. మొత్తం ఎంత క్లీన్ చేసి సెట్ చేస్తే మళ్ళీ పడిపోతుంది. అదొక పరీక్ష లాగా. అంటే మనకు అనుభవించేది తప్పించుకోవడానికి ఏదే ఉండదు, అనుభవించేది అనుభవించాల్సిందే. అది మనుషుల రూపంలో
లేకపోతే వస్తువుల రూపంలోనే వస్తుంది. వస్తువుల్ని నిందిస్తామా? నిందించలేం కదా. ఒక్కోసారి అనుకోకుండా ఏమంటారు, కార్ లో వెళ్తున్నప్పుడు ఆ కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోవచ్చు, ట్రబుల్ అవ్వచ్చు, ఇంకొకటి దొరకపోవచ్చు, అప్పుడు వస్తువు వల్ల ఇబ్బంది. ఏదైనా కూడా ఇలాంటిదే. ఒక్కొక్కసారి రాంగ్ కాల్స్ వెళ్ళొచ్చు, ఒకళ్ళకి చేయి ఇంకొకళ్ళకి చేసి మాట్లాడితే అది ఇబ్బంది కదా. ఒక్కోసారి మీరు మెసేజ్ పెట్టారనుకోండి, నా ఫోన్ నేను ఆన్లైన్ లోనే ఉంటాను, నా ఫోన్ ఒక్కసారి హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, నేను మీకు రిప్లై ఇవ్వలేను. అరే ఏంటి ఈవిడ ఫోన్ చూసుకొని రిప్లై ఇవ్వట్లేదు, అచ్చి చూడు అనుకుంటారు ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత అది అంటే జనరల్ గా చెప్తున్నాను. ఆ క్షణానికి అలా అంటే ఒక అరగంట హ్యాంగ్ అయ్యి ఉంటే కనుక నేను మీకు కమ్యూనికేట్ చేయకపోతే సహజంగా అదే అప్లికేబుల్ అవుతుంది కదా. సో ఇలాగా అనేక రకాలుగా ఇబ్బందులు పడతాము. సో దీని నుంచే సమస్య వస్తుందని ఇదమిత్తంగా చెప్పుకోవడానికి ఏ విషయంలోనూ ఉండదు. అందువల్ల ఈశ్వర పాదాన్ని పట్టుకోవడం, అమ్మ పాదాన్ని పట్టుకోవడం, గోవింద పాదాన్ని పట్టుకోవడం, శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాన్ని పట్టుకోవడమే మనకి సర్వస్వ శరణాగతి చేయడమే సులభోపాయం, ఉత్తమోపాయం. అందుకే మనం ఏ మంచి పని చేసినా కృష్ణార్పణం వస్తూ అనుకుంటే ఆయన ఆలోచిస్తాడంటే దానివల్ల ఉత్తమ ఫలితాలు. మనకి ఏదైనా మంచి చేస్తే దానివల్ల మనకి ఇప్పుడు మనం ప్రత్యేకించి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పి దీన్ని చెప్తాను దుర్గా. మనకి పిల్లలు పుట్టారు కదా, మనం పిల్లలు తల్లమే కదా. చిన్నప్పుడు పిల్లలు పారాడే వయసులో పొయ్యి దగ్గరికి వెళ్తుంటే మనం అన్ని ఆపేస్తాం, కానీ పిల్లలు ఏడుస్తారు, నేను వెళ్తాను, అది ఎర్రగా ఉంది, నేను ముట్టుకుంటాను అని అంటారు. కానీ అది ముట్టుకుంటే ఏమవుతుంది, కాలుతుంది మనకి తెలుసు కాబట్టి మనం ఆపుతాం. ఆ సమయంలో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, వదిలేస్తుంది, అమ్మ నన్ను నియంత్రిస్తుందని ఆ చంట పిల్ల భావించి ఏడుస్తుంది, మొండి పట్టుబడుతుంది. అలాగా మనకి తెలియదు ఏది మంచో ఏది చెడో మనకి తెలియదు మన లైఫ్ లో వచ్చేది. కృష్ణార్పణం వస్తు అని ఎప్పుడైతే అనుకుంటామో ఏదైతే మనకు మంచో అదే భగవంతుడు మనకిస్తాడు, ఏదైతే చెడో అది మనకు ఆనందమైనా ఆయన దాన్ని మన దరిదాపుల్లోకి రానేడు, తప్పించేస్తాడు. తాత్కాలిక ఆనందం కాదు కదా, శాశ్వత ఆనందం ముఖ్యం కదా. శాశ్వత ఆనందాన్ని మనకిచ్చి తద్వారా మనకి కైవల్యాన్ని ప్రసాదిస్తారు. ఖచ్చితంగా దురదృష్టవంతులు అని మీరు బాధపడుతూ కూర్చోవటం కాదు. ఒక్క కలియుగంలో నామ స్మరణే అత్యంత పుణ్య ఫలదాయకమైనటువంటిది కాబట్టి ఖచ్చితంగా చిన్న నామం ఇది చేసుకుంటూ ఆ పాపకర్మ ఎప్పుడైతే క్షయమైపోతూ ఉంటుందో ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. అందులో ఇక్కడ ఇంకొక చిన్న విషయం, చాలా మంది నాకే ఎందుకు అంటారు, నేనే ఎందుకు బాధపడుతున్నాను, దీన్ని కొంచెం మార్చాలి దుర్గా. ఈ ద్వారా నేను కనుక మార్చుకొని అసలు అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎవరి వల్లనే ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ వల్ల బాధపడుతున్నారు అని వీళ్ళు భావించకుండా కనుక అసలు వాళ్ళెవరు నన్ను బాధపడడానికి, నేనెందుకు బాధపడాలి, ఇది ఈశ్వరుడు నాకు ఇస్తుంది అంటే ప్రకృతి ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది దుర్గా. మనం గనక అసలు ఒకళ్ళ వల్ల బాధపడుతున్నాం అన్న ఆలోచన మనం మొత్తానికి స్ట్రైక్ ఆఫ్ చేసేసి మన మైండ్ లో పులి స్టాప్ పెట్టేసి దానికి మనం ఉన్నామంటే కనుక ఇప్పుడు ఏడుపులు ఉంటాయి, చాలా మంది దిష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు, నరదిష్టి, నరఘోష, నరపీడ విపరీతంగా. ఎందుకుంటే ఏడుస్తూ ఉంటేనే కదా, జనాలు ఏడుస్తూ ఉంటేనే కదా. సరే ఇలా దిష్టి దోషాలు ఉన్నాయని మనం బాధపడే కన్నా కూడా అక్కడితో మనం అంటే స్ట్రైక్ ఆఫ్ చేశాడు. మనకి దిష్టి దోషాలు లేవు, భగవంతుడు నాతోటి ఉంటే నాకెందుకు దిష్టి దోషాలు ఉంటాయి, అమ్మవారే సాక్షాత్తు నా ఎందు ఉన్నప్పుడు నాకెందుకు దిష్టి దోషాలు ఉంటాయి అన్న ఇది కనుక అలవాటు కనుక అన్న విఘ్నత కనుక మనం అలవాటు చేసుకుంటే, ఎవరైతే అంటే ఇక్కడ ప్రకృతి ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది కాబట్టి ఈక్వల్ చేస్తుంది అనమాట. అక్కడ మనం బాధపడట్లేదు కాబట్టి మనకు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మనం బాధపడుతుంటే ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అరే దిష్టి దోషాలు ఉన్నాయని మనం బాధపడుతున్నాం అనుకోండి, మళ్ళీ మనం వాళ్ళకి రియాక్షన్ ఇస్తున్నట్టు, అటు సైడ్ రియాక్షన్ ఇస్తున్నట్టు. సో అక్కడ ఏమవుతుంది, రెండు అలానే ఉంటాయి, ఇందులోనే కొట్టుకొని వేలాడుతూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు మనల్ని కాపాడు, వాడి సంగతి వాడు చూసుకుంటున్నాడని ఆయన కూడా లైట్ తీసుకుంటాడు, వద్దు ఆయనకు అప్పచెప్తాం. అక్కడితో కట్ చేసేసేసి సో మన ప్రయత్నం మనం చేస్తూ అలాంటివి నెగిటివ్ థాట్స్ రానియకుండా కనుక మనల్ని మన థాట్ ప్రాసెస్ ని కనుక మనం పెట్టుకోగలిగితే మన అందరూ అదృష్టవంతులే దుర్గా. ఇందులో అయితే ఎలాంటి సందేహం లేదు, అందరూ అదృష్టవంతులే అవుతారు. అంటే దేని వల్ల బాధపడకుండా పాపకర్మక్షయం శివాయం. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కాబట్టి మేము దేవదూతలమే, నీ బాధకు మేము అలా కనిపించాం. నాకు చాలా నచ్చిందండి అసలు ఎంత మంచి పాయింట్. అంటే మనం అనుభవిస్తున్న బాధలు మనం ఆనందంగా అంటే కృష్ణార్పణం అనుకుంటూ ఆనందాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటాం అవే మనకి ఆనందంగా అయ్యి, ఎందుకంటే ప్రతి బాధ మనకి మనల్ని మలుస్తుంది, మనకు ఒక ఆయుధమే అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు కదా. మనల్ని షైన్ చేస్తుంది కదా. కావాలి బాధలు ఉండాలి,
దాని నుంచి అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. ఇదంతా గుండె ధైర్యంతో తట్టుకొని నిలబడి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది 1కి 10 సార్లు చూడండి. ఒక్కసారి అంటే అది చెప్పటము లేకపోతే దాన్ని అన్వయించుకోవటం, దీన్ని స్వీకరించడం ఒక ఇంత కష్టం అనిపించినప్పటికీ ఇంకొకసారి వినండి, ధైర్యాన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి అంటే పెళ్లి కాక ముందు వరకు చాలా కష్ట నష్టాలను ఓర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పడానికి భగవంతుడు నాకు అర్హత ఇచ్చాడని భావించి ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి మాట చెప్పాలి. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు. దురదృష్టవంతులు అందరూ అసలు దురదృష్టం అనేది దరిచేరకుండా అదృష్టమే ఉండేటట్టుగా ఆ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. సర్వమంగళ దేవ్య నమః. జై కనకదుర్గ.